బకాయిలు లేకుండా పూర్తిగా జీరో ఎన్పిఏ ఏం పేరమ్మా? నిర్మల్ గంగమణి సార్. గంగమణి. ఓకే. I request Collector Nirmal to facilitate Gangamani to speak. Alage akkada good evening, sir. Go ahead. Good evening to Honorable CM sir, Deputy CM sir, Sitaka ma'am, IT Minister sir, Revenue Minister sir. Sir, ఈ నిర్మల్ జిల్లాలో సార్ మాది మంచి టీం ఉంది సార్. ఎన్పిఏలో 0% సార్. అట్లాగే నరేగాలో కూడా సార్ మేము టాప్ లో ఉన్నాం సార్. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం సార్ నేను గంగమ్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నమస్కారం మా సీఎం సార్ నమస్కారం. మాకు మళ్ళా మా సీతక్క మేడంకు ధన్యవాదాలు, మా సిఓ మేడంకు, బట్టి విక్రమ్ సార్కు, అక్కడ మా తోటి మహిళలకు, ఇంకా వేదిక మీదున్న పెద్దలకు నమస్కారము. మాకు వెళ్ళవేళ మేము సంఘాలు నడకపోతుండే, ఈ ప్రభుత్వం వచ్చించి సంఘాలు నడుస్తున్నాయి. ప్రతిదీ పైసలు లేక సంఘాలు నడిపించుకోలేము, ఏం నడిపించుకోలేము. సమైక్య అంటే మా వాళ్ళు మా ఆడబిడ్డలని ప్రతిదీ ముందుంచి, ఈ ప్రభుత్వం మాకే ముందుంచి ఏ కలెక్టరేట్లైనా కూడా ఆడోళ్ళని పిలుచుకొని కలెక్టర్ సార్లు కూడా మాకు అమ్మ మీరు ఎటొచ్చిర్రు, మీ బాధలు ఏంటి అంటే మాకు అన్ని నెరవేరుతున్నాయి సార్. మాకు బస్సులు ఇచ్చిండ్రు. ఎంపీఎల్ కూడా సార్ మేము రేల ప్రోగ్రాం పెట్టి సార్ ఒక 74 ఎంపీఎల్ ఉండే 15 సంవత్సరాల నుంచి సార్. అప్పుడు రేల ప్రోగ్రాం పెట్టి మా పీడి గారు నైట్ 7కి పోయి సార్ మా స్టాఫ్ అంతా పోయి అక్కడ కూర్చుండి మీరు ఎందుకు పైసలు కడతలేరు అమ్మానంటే మా దగ్గర లేవు, మేము పేదోళ్ళము, మాకు కూలి వేసుకుందామంటే ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది సార్. అయితే మా మేడము ఈజెస్ ద్వారా రోడ్లు కానీ కూలి పని కలిగిపించి వాళ్ళకు వేతనం వచ్చేటట్లా వేసి వాళ్ళకు పని కల్పిస్తే అప్పుడు వాళ్ళు మాకు పైసలు కట్టారు సార్. 0 ఎంపీఎల్ లేకుండా మాకు 42 కోట్లు పావుల వడ్డొచ్చింది సార్. మళ్ళా ప్యాడిది 40 కోట్లు వచ్చింది సార్, 4 కోట్లు వచ్చింది సార్. మళ్ళా సంఘాలు మరి మంచిగా నడుస్తున్నాయి సార్. 4 సార్ అవార్డు వచ్చింది సార్. ఎప్పుడు మా నిర్మల్ జిల్లాకు ఇంతకు ముందు సార్ మేము నిర్మల్ జిల్లా అంటే మీకు ఏ దాంట్లన్నా ఎన్నుకుండే సార్. మాకు మొన్న మీరు అన్ని వేసిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో సార్ మాకు మీ ప్రభుత్వం ఏంటిది అన్నారు సార్, మీకు ముందున్నారు సార్, ఇంకా కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నా సార్. మాకు ఎంతమంది జిల్లా సభ్యులు? 18 మండలాలు ఉన్నాయి సార్. 18 మండలాలు. మొత్తం ఎంతమంది సభ్యులు? 12,000 సంఘాలు ఉన్నాయి సార్. 12,000 సంఘాలు. అబ్బో. 1,34,000 మంది ఉన్నా. నీకు పెట్రోల్ బంక్ స్థలం ఇచ్చిండ్రా గంగమని? పెట్రోల్ బంక్ ఏమైనా స్థలం ఇచ్చిండా కలెక్టర్ గారు? ఇచ్చిండు సార్. మేమే కొద్దిగా అక్కడ లోపల ఇస్తే అక్కడ వేరే అయింది, మరి కొద్దిగా మంచిగా మెయిన్ మీద కలెక్టర్ గారు మెయిన్ రోడ్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఏమున్నా, మెయిన్ రోడ్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఇంత మంచిగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒక రివార్డ్ చేయాలి మనము. వాళ్ళకి ప్రైమ్ ప్రాపర్టీ ఎక్కడుందో వాళ్ళు చూసుకున్న ప్రభుత్వ స్థలం ఎవరి దగ్గర ఉన్నాయి, ఇరిగేషన్లో కానీ ఆర్ఎండ్పీలో కానీ పంచాయత్ రాజ్లో కానీ ప్రైమ్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా వాళ్ళు ఇంత మంచిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినందుకు వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం ఏడున్నా ఇమ్మీడియట్గా ఎతికి పర్సనల్గా ఎత్తి వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలం బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన, ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి 1000 కోట్లు బ్యాంకులను ముంచేసి విదేశాలు పారిపోయింది కదా, గంగమణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీకి ఇద్దరికి ఆన్లైన్లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ గంగమణిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకుకు ఎక్కకపోయిన సొమ్మని కడతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను ఈసారి నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తాను. కలెక్టర్ గారు నెక్స్ట్ టైం నేను నిర్మల్ వచ్చినప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకంగా కల్పించు, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. మొత్తం మన రీపేమెంట్ టోటల్ స్టేట్ మనం 98.6% లో ఉన్నాం మ్యామ్. ఇంకా 5-6 జిల్లాలు ఇంకా 0 చేయడానికి అవకాశం ఉంది మ్యామ్. వారు కూడా ముందస్తుగా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేస్తాము. ఓకే, నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఖమ్మం సార్.